ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా దోచెను. అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను, రామదూతనై వచ్చుట చేతను, సీతామాత మహిమ చేతను, మండే జ్వాలలు పిల్లగాలులై వివసాగెనని మారుతి పొంగెను. ఆనందముతో కాయము పెంచెను, బంధములన్నీ తెగిపడిపోయెను. అడ్డగించిన అసురులందరిని అరచేత చరచి అడ్డడగించెను. గిరి శిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున స్తంభము పైకి మారుతి ఎగసెను. లంకాపురమును పరివీక్షించెను. ఏ మంటలనా వాళ్ళముగాల్చిరో ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన సేయుచు, రుద్రరూపుడై మంటల జిమ్ముచు, మేడ మీదెలవనాల భవనాల వెలిగించెను జ్వాలాతోరణాల. చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి. ఒకచో కుంకుమ కుసుమ కాంతుల, ఒక ఎడబూరుగు పుష్పఛాయల, ఒకచో మోదుగు విరుల తేజముల, ఒక ఎడ కరగిన లోకపు వెలుగుల, కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల. చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించ మారుతి. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకునే లాంగూల జ్వాల, తలచిన కార్యము నెరవేర్చి తినని తేరి పారజూచె వెనుకకు తిరిగి. కనుపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము. మారుతి వగచేత చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని.